ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరం మండలంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు, కోలాటాలతో భక్తి పారవశ్యం. ఏపీ పవర్ న్యూస్ సబ్బవరం. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు, కోలాట కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హనుమాన్ వీరాభిమాని శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత, బీజేపీ సీనియర్ యువ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు పాల్గొన్నారు. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి హనుమాన్ దేవాలయం, రావులపాలెంలోని హనుమాన్ ఆలయం, సబ్బవరం 3 రోడ్ల జంక్షన్ హనుమాన్ దేవాలయం, జోడుగుండ్లో హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజున రావటం విశేషమని వెంకట్రావు తెలిపారు. హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం కావడంతో ఈ సందర్భంగా భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరిని ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని, అందరికీ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో మహిళల ఆధ్వర్యంలో పలు గ్రామాల నుంచి కోలాట బృందాలను ఆహ్వానించి భక్తి గీతాల నడుమ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. సర్వేజన సుఖినో భవంతు అంటూ అందరి సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. పంపదేవుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మా గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఉన్న ఏళ్ల తర్వాత మంగళవారం రోజున, ఎందుకంటే ఆ స్వామివారికి మంగళవారమే ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన నిత్య చిరంజీవుడు. ఈరోజు కూడా బ్రతుకున్నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆయన పుట్టినరోజు శనివారం, ఇష్టమైన రోజు మంగళవారం. ఆ ఇష్టమైన రోజున ఈ హనుమాన్ జయంతి మంగళవారం రోజున పడడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి, మా పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారు కటాక్షాలు ఉండాలని, అలాగే వారందరినీ కూడా ఆయురారోగ్యాలతో మరి ఉండేటట్లు తొలదోగాలని చెప్పేసి, ఆ స్వామివారి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా మన నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం గత 2008 నుంచి ఈ కార్యక్రమం జరిపిస్తూ వస్తూ ఉన్నాము. సుమారు 18 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే హనుమాను ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశామో ఆ రోజు లగాయతీ ఈ రోజు వరకు కూడా ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున పెద్ద ఎత్తున మరి అన్న సంతర్పణ కార్యక్రమం, కోలాట కార్యక్రమం, పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఆ స్వామివారు మా మీద దయించి ఆయన తాలూకా ఆశీస్సులు ఉంటే ముందు కూడా ఇది కంటిన్యూ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆంజనేయ స్వామి జయంతి ఈరోజు మంగళవారం నాడు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన పూజలు మంగళవారం నాడు ప్రత్యేకంగా అవుతాయి. ఆయన ఇష్టమైనటువంటి రోజు మంగళవారం, ఆయన పుట్టింది శనివారం, ఇష్టమైన రోజు మంగళవారం. ఈరోజు ఆంజనేయ స్వామి నిత్య చిరంజీవుడు. ఎందుకంటే ఈరోజు కలియుగంలో ఎక్కడా కూడా ఎవరు కూడా దేవుళ్ళు అన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బ్రతికి లేరు. కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారు ఈ రోజు కూడా చిరంజీవుడిగా బ్రతుకున్నారన్నటువంటి విషయాన్ని నగ్న సత్యం ఇది. ఎందుకంటే మన పూర్వీకులు కానీ ఎంతో మంది చెప్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి మంగళవారం రోజు ఈ రోజు ఆయన జయంతి రావడం అందరి అదృష్టంగా భావిస్తూ, ఈ రోజు ఎవరైతే ఈ పూజలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉంటాయని చెప్పేసి
నేను కోరుకుంటూ, అలాగే గత ఈ తాలూకా హనుమాన్ జయంతి సుమారు 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ టెంపుల్ ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ స్థాపించిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు, అలాగే మరి అన్న సమరాధన కూడా చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా కోలాటాలు కూడా జరుపుతా ఉన్నాం. ఆ కోలాటానికి మా గొంప పాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆయన ఒక గురువుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆయన తీసుకొచ్చి సుమారు ఈ రోజున ఈ కోలాటంలో పాల్గొన్నటువంటి సుమారు 5 టీములు ఈ కోలాటంలో పాల్గొన్నాయి. ఆ పాల్గొన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి అంతకాపల్లి పంచాయతీ గాని, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు గాని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు మంచిగా భగవంతుడు ఆ నిత్య చిరంజీవుడు ఇవ్వాలని, అలాగే మా సతీమణి గారు, అలాగే మా తమ్ముడు గారు, మరదల గారు, మా అబ్బాయి, మా కోడలు గారు ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ 18 ఏళ్ల నుంచి కూడా నిరాటకంగా కొనసాగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక నేను బ్రతికినంత వరకు, అలాగే మా పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని మా భగవంతుని కోరుకుంటూ, మరొక్కసారి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు గాని, ఆ భగవంతుడి నిత్య చిరంజీవుడు ఎవరైతే ఉన్నారో మన ఆంజనేయ స్వామి వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఫైనల్ గా మా గ్రామ ప్రజలు బాగుపడాలి. మా అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో తొలదోగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.